మనకు కొండంత అండగా నిలిచేవాడు. మనసులో తలచిన వెంటనే గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు. అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ పవనపుత్రుడు ఇప్పుడు మనసారా స్తుతించుకుంటూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథని దృశ్య రూపంలో తిలకిద్దాం రండి. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతున్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో లక్ష్మణ స్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణమైన రావణుడు ఆవేశంతో ఊపిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. తంత్ర విద్యలో ఆరితేరిన మహిరావణుడి వాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉండగా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళ లోకానికి తీసుకెళ్ళిపోతాడు. అంజనాదేవి గర్భాన్వయాదేవని నెచ్చనేనంత వారన్ దయాశాలివై చూచియుం రాకవై విశ్వగణన్నిచియుం తొలి సుగ్రీవై స్వామి కార్యాస్తవై ఏగి శ్రీరామ సౌమిత్రులం చూచి వారిని విచారించి సర్వేసు పూజించి యజ్ఞాలు చంపంటు గావించి వారిని సంపించి కాకు సతిలకం కృపాదృష్టి వీక్షించి దుష్కింతకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచియుం యప్పూని చుంచూచి ఆనందము పొంగి ఆనందరం విచ్చి ఆరత్నముందెచ్చి శ్రీరామునిచ్చి సంతోషము చేసి తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంతో పాతాళ లోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకర ధ్వజుడు అనే పుత్రుడని మహాసముద్రాన్ని దాటుతుందని నీటిలో పడ్డ స్వేద వింటూ ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకొని ఆశ్చర్యపోతాడు హనుమంతుడు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళ లోకంలోకి ప్రవేశిస్తాడు. బ్రహ్మాండమైనట్టి ఆ శక్తి వైచి ఆ లక్ష్మణును నింపగానప్పుడే సంజీవిని తెచ్చి సౌమిత్రికి ఇచ్చి ప్రాణము రక్షింపగా కుంభకర్ణాదులం వీరులం కోర శ్రీరామ బాణాగ్ని వారందరిం రావణుం సంపదానంతరం అభిషేకంపు చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరాముకు ఇచ్చి అంతం అయోధ్యాపురం తెచ్చి పట్టాభిషేకంపు సంకల్పమయ్యున్నా. పాతాళ లోకంలో అడుగుపెట్టిన పవనపుత్రుడు మహిరావణ మరియు అహిరావణ సోదరులు భీకరపు 5 దిక్కులలో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పగలరు. అప్పుడు మహాబలి 5 ముఖాల ధారణ చేసి పంచముఖ ఆంజనేయునిగా అవతరించి ఏకకాలంలో 5 దీపాలను ఆర్పివేసి
ఆ దుష్ట సోదరులను తుదముట్టిస్తారు. ఈ కన్న నాకెవ్వరు కూర్మిలేరన్ సుమన్నించి శ్రీరామ భక్తి ప్రశస్తంబుగా. నిన్ను సేవించి నీ కీర్తన చేసిన పాపముల్ వాయులే రాజ్యముల్ కల్పునే సామ్రాజ్యముల్ కల్పు సంపత్తులు కల్పులో వాననాకార యోగమంగార యోగీన నీవే సమస్తం ఆధారణం వర్షదేహం పురుషాస్తి రామతి రామయంసం వనతుమన్నా యత్తుం తప్పకన్ తనకునా జిహ్వయంతుం నీ దీర్ఘదేహం త్రైలోక్య సంచారివై రామనామాసి సత్యారివై బ్రహ్మదేవం నందౌకనీశ్వరా కల్లోలహావీర హనుమంత ఓంకార శబ్దం బులన్ భూత ప్రేతం బులన్ పింటి సాచం బులన్ శాలిని నాటిని త్యాగులన్ కాలి దెయ్యం బులన్ నీరువారం బులన్ నేరం బులన్ మట్టిని ముష్టిఘాతం బులన్ ఆకులండం బులన్ లోమఖండం బులన్ శిఖారాతిరుతుండవై నీరు బ్రహ్మవై నిత్యదేశం బులన్ చూచి కారోలినా ముక్తు నరసింహయంసు దయా దృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి ఓ ఆంజనేయా నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే నమో వాయుపుత్ర నమస్తే నమః. తూర్పు దిక్కున చూసే శ్రీ హనుమాన్ ముఖం సర్వ పాపాలను హరించేదిగా, దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహుని ముఖం శత్రు భయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా, పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూత ప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా, ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ వరాహ ముఖం గ్రహదోషాలను హరింపజేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా, ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవం విజ్ఞానాన్ని విజయాన్ని ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి. కావున భక్తులారా, అన్ని విధాలుగా మనలను ఆదుకునే శ్రీ ఆంజనేయ స్వామిని మనసారా స్మరించుకొని ధరించండి. శ్రీ 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 మహావీర బజరంగ బలికి జై. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. భక్తులందరూ కూడా ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉండవలసిందిగా